హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆవకాయ పెట్టడానికి మామిడికాయలను నీట్గా శుభ్రం చేసిన తర్వాత తడి లేకుండా తుడుచుకున్నాను ఫ్రెండ్స్. తడి లేకుండా ఒక క్లాత్తో మంచిగా తుడుచుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న వక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్ద వక్కలుగా ఉంటే తొందరగా అయిపోతుంది, మళ్ళీ వాటికి ఉప్పు కారం అనేది సరిగా పట్టదు. కాబట్టి చిన్న చిన్న ముక్కలు ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక 2 వేసుకున్న వేడి అన్నంతో తినేయచ్చు మనం, చాలా బాగుంటుంది. అందుకనే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ముందుగా తడి లేకుండా మంచిగా శుభ్రంగా తుడుచుకోవాలి ఫ్రెండ్స్. తడి ఉంటే పాడవుతుంది పచ్చడి, కాబట్టి ఈ కత్తిపీట ఉంటే ఈజీగా కట్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కట్ అవుతున్నాయో, చాలా బాగా కట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ కత్తిపీట వచ్చేసి మేము కొండగట్టులో తీసుకున్నాము. ఇది తీసుకొని 3-4 ఇయర్స్ అవుతుంది. అమ్మ వాళ్ళు కొన్నారు. నేను ఇక్కడ పచ్చడి పెడదాం, కాయలు కట్ చేద్దామని చెప్పేసి నేను తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఈ కత్తిపీట అనేది. ఈ కత్తిపీట ఉంటే మనం కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కట్ అవుతున్నాయో, చాలా బాగా కట్ అవుతున్నాయి. కానీ నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు 2 అవర్స్ టైం పట్టింది. కొన్ని కాయలు కానీ 2 అవర్స్ పట్టింది. మెల్లగా నిదానంగా కట్ చేసుకుంటున్నాను. మధ్యలో మా పిల్లలు వచ్చేసి నేను కట్ చేస్తా మమ్మీ, నేను కట్ చేస్తా అని అంటూ ఉన్నారు. అది కొంచెం అటు ఇటు అయినా చేతిపై వెళ్తుంది కాబట్టి నేను వాళ్ళని దూరంగా పంపిస్తూ కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ నిదానంగా మంచిగా చిన్న చిన్న వక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిలో ఉన్న జీడంతా తీసేసి నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వక్కలన్నిటిని నీట్గా చేసి ఒక 2 అవర్స్ గాలిలో ఉంచిన తర్వాత ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి ముందుగా సాల్ట్ వేసి వక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పాతకాలంలో ఇలాగే చేసేవారు. మా అమ్మ నాకు చెప్పింది, నేను అలాగే చేస్తాను. ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను నేను. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. వక్కలు కట్ చేసిన రోజే పచ్చడి పెట్టే కంటే ఇలా ఒక రోజు ఉప్పులో ఊరితే, ఒక రోజైనా 2 రోజులైనా ఇలా ఉప్పులో ఊరిన తర్వాత పెట్టుకుంటే వక్కకు ఉప్పు పట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వక్కలు గట్టిగా కూడా ఉంటాయి. అలా 2 డేస్ ఉప్పులో ఊరిన తర్వాత అప్పుడు మనం పచ్చడి పెట్టుకోవాలి. ఇలా 2 డేస్ ఉంచిన తర్వాత పచ్చడికి అన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చడి పెట్టడానికి మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్నాను. పొడి చేసుకున్న తర్వాత ఇలా ఈ యొక్క గంజు తీసుకున్న తర్వాత అందులో వక్కలేసి, అందులో మిక్సీ పట్టిన ఆవాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి కొంచెం కారం, సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. అవి కలుపుకున్న తర్వాత ముందుగా ఆయిల్ రెడీ చేసుకోవాలి, ఎందుకంటే చల్లారాలి కాబట్టి ఆయిల్ని ముందుగానే వేడి చేసుకోవాలి. ఆయిల్లో ఏమేమి వేసానంటే ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేశాను. అది మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు వేస్తే, అందుకనే కచ్చాపచ్చాగా దంచి వేశాను. అవి చల్లారిన తర్వాత ఆయిల్ని మొత్తం పచ్చళ్ళలో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడాలి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇలా అంతా చేత్తో చాలా బాగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే అంతా మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. పచ్చడి రెడీ అవుతుంది ఫ్రెండ్స్.